अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। जयतु जयतु देवो देवकी नंदनोऽयं। जयतु जयतु कृष्णो वृष्टिवंश प्रदीपः। जयतु जयतु मेघश्यामलकोमलांगो। जयतु जयतु पृथ्वी भारनाशो मुकुंदः। ముకుందుడికి మంగళమవు కాక, ముకుందుడికి జయం కలుగు కాక. ఈరోజు మనము శ్రీ జయంతి, కన్నం తిరునక్షత్రము, శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి ఈరోజు మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. అయితే మన ఆస్తికులందరికీ కూడా ఒక సందేహము తప్పకుండా ఉంటుంది. ఏంటి, భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఏ రూపంలో ఉన్నాడు, ఎట్లా ఉంటాడు, ఇవన్నీ మనకు నిజంగా మనకున్న జ్ఞానంతో మనము ఆలోచన చేస్తూ ఉంటే ఇట్లాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే దీనికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉద్ధవుడితో కొన్ని విషయాలు స్వయంగా చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఆశ్రమాల్లో గృహస్థాశ్రమము నేనే అని చెప్పాడు. మృగాలలో సింహము నేనే అని చెప్పాడు. అట్లాగే ఋషులలో నారదుణ్ణి నేనే అని చెప్పాడు. అదేవిధంగా ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం, యజ్ఞాల్లో బ్రహ్మయజ్ఞము నేనే అని చెప్పాడు. మరి ఇంకా వ్రతాలు చాలా చేశాం, అందులో అహింసా వ్రతము నేనే అని చెప్పాడు. అదేవిధంగా దేవతలలో బ్రహ్మ తానే అని చెప్పాడు. భాషణంలో సత్యము నేనే అని చెప్పాడు. యోగంలో ఆత్మయోగము కూడా నేనే అని చెప్పాడు. ఈ రకంగా వానరుల్లో తీసుకుంటే హనుమంతుని నేనే, దానాల్లో అన్నదానము నేనే, నక్షత్రాలలో అభిజిత్తు నక్షత్రము నేనే. ఇలా ఎన్నో విషయాలు మనకు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్పినటువంటి విషయం తెలుసు. ఇన్ని సత్యాలు ఉన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు, తానే ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మనము ఆ కృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించుకొని ఆ కృష్ణ భక్తికి దాసోహం అవుదాం. అడియేన్ రామానుజదాసన్, మీ వేణుగోపాల్. జ్ఞానప్రదీపం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి ఈ విషయాన్ని చెప్పండి. శ్రీమతే రామానుజాయ నమః.